పెద్ద నీ పేరు? బాలసుబ్బమ్మ. ఎవరు మీది? నాది అతగారు ఇది పుట్టిండ్లు కలచపాడు తూర్పున. ఎట్లుందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లుంది ఇప్పుడు రాష్ట్రంలో? మాకు బాగుంది అన్న. అంత బాగుంది అంటున్నారు ఏంటమ్మా? ఏం బియ్యం ఇస్తున్నాడు, మాతలు ఇస్తున్నాడు, మళ్ళా నెలకు 4000. ఎవరు తల్లిదండ్రులు కూడా ఇయ్యారు, చేసుకున్నాడు ఇయ్యాడు. మా ఆయనకు అన్ని ఇస్తున్నాడు. నా విషయంలో బాగుంది. నాకు లోకం గురించి పనిలే. నాకైతే పింఛన్ వచ్చింది, మా ఆయనకు బియ్యం ఇస్తున్నారు, మాతలు ఇస్తున్నారు, షుగర్ సూదులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే బాగుంది అంటారు. నాకు బాగుంది, నాకు బాగుంది. లెక్క బాగా తెచ్చిస్తారు మా ఆయనకు. మంచి షుగర్ సూదులు ఇస్తారు, మాతలు ఇస్తున్నారు, ఏం పైన ఇస్తున్నారు. మన పోయింటే ఆరోగ్యశ్రీ కార్డుకు కూడా 40,000 చెల్లింది. నేను బోరెడ్డి గారి సందులో ఉన్నాం, మా ఆయన మెత్తవాడిండు. కానీ చంద్రబాబు సొమ్ము మచ్చుకు తింటాను, సాయం చేస్తాడు. చంద్రబాబు నాయుడుకే జై. పేరు? కిరణ్ బాబు. ఏ ఊరు మీది? నంద్యాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎట్లుందో ఇప్పుడు మరి 2 years అవుతుంది కదా పరిపాలన? ఏం పర్వాలేదు, బాగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని పథకాలు కానీ అన్ని విషయాల పరంగా ఆయన పరిపాలన అయితే ఈ యొక్క 2.5 yearsలో అయితే బాగా జరిగింది. ఇబ్బంది ఏం లేదు, బాగుంది. ఆయన పెట్టే పథకాలు కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు అయితే అందుతున్నాయి, ఇబ్బంది లేకుండా. ఏదైతే అంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవినీతి అనేది లేకుండా బాగానే దాన్ని నిరోధిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అయితే చాలా ఈ విషయం అయితే మంచి విషయమే చేసినాడు. ఎందుకంటే చదువుకునే వాళ్ళకు కూడా అన్ని విషయాల పరంగా ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి ఇవ్వడం అనేది ఇది ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా ఈ విధంగా ఎవరు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఇచ్చినాడు, ప్రతి ఒక్కరికి ఇష్టం. అంటే ఆయన మాట ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా నెరవేర్చినాడు. ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా అయితే చేయలేదు. కాకపోతే కంపెనీలు పెట్టుబడుల గురించి ఏం చెప్తారు ప్రస్తుత ప్రభుత్వం విషయంలో? కూటమి రాయలసీమకి సంబంధించి కావచ్చు. ఇప్పుడు పెట్టుబడులు అయితే చంద్రబాబు నాయుడు అయితే ఆ విషయంలో అయితే చాలా గ్రేట్. ఆయన అయితే చంద్రబాబు నాయుడు అయితే పెట్టుబడులు కానీ మన కంపెనీకి తీసుకురావడం కానీ చాలా మటుకు ఆయన బాగా చేస్తున్నాడు. అలా ఇబ్బంది అయితే ఏం లేదు. బాగా ఇప్పుడు వరకు అయితే ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బాగా జరుగుతుంది. రాజధాని గురించి ఏం చెప్తారు? అమరావతి మావిగన్నా? అమరావతి అయితే బాగుంటుంది. ఎందుకంటే అమరావతి కోసం ప్రజలు భూములు ఇచ్చేసినారు, రైతులు చాలా మటుకు. ఎందుకంటే అది వచ్చే అమరావతి వచ్చే వాళ్ళు బాగుంటారని చెప్పి చాలా మటుకు ఇచ్చినారు. కానీ అమరావతి వచ్చేనే మేము రాజధాని బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. మాకు పథకాలు కూడా చాలా బాగా అందుతున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు అందుబాటులోనే ఉంది. పింఛన్లు కూడా బాగానే వస్తున్నాయి. మా ఏరియాకి ఫుల్ వస్తున్నాయి బాగా. మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. రోడ్స్ కానీ మళ్ళా డ్రైనేజ్ వర్క్ కానీ అంతా బాగా ఫుల్ ఇది చేస్తున్నారు సార్. స్థానిక ఎమ్మెల్యే భర్త గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు చాలా బాగుంది సార్. మేము చెప్పిన 1 గంటలోనే మాకు రెస్పాన్స్ అవుతున్నారు. ఏమైనా వర్క్ కావాలన్నా స్టడీ వర్క్ కావాలన్నా చేపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు సార్. ఓకే, చంద్రబాబు గారి పాలన బాగుండేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? మాకు చంద్రబాబు నాయుడు గారి పాలనే బాగుంది సార్. కూటమి ప్రభుత్వం పాలనే బాగుంది. ఓకే సార్, మీ పేరండి? సమీర్ కుమార్. ఏ ఊరండి మీది? నంద్యాల. అట్లా మీది మెడికల్ షాపా? అవునవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, పరిపాలన ఎట్లుందండి గవర్నమెంట్? బాగుంది, చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? ఇప్పుడు పింఛన్లు బాగా ఇస్తున్నారు, అభివృద్ధి బాగా జరుగుతుంది, రోడ్లు డెవలప్ అవుతున్నాయి, సంతకాల పథకాలు అవి ఇవి ఒకటే. వీళ్ళు కూటమి పరిపాలన బాగుంది. లోకేష్ పెట్టుబడులు తెస్తున్నారు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి. మీ రాయలసీమకి ఎట్లా ఉంది పరిస్థితి? రాయలసీమ కూడా బాగుంది. మనకు అన్నీ వస్తున్నాయి కదా రాయలసీమకు కూడా. మన జొన్నగిరిలో బంగారు వచ్చా, మళ్ళీ కుప్పంలో వస్తాయంటున్నారు. చూద్దాం, బాగానే ఉంది పరిపాలన, పర్లేదు. మరి రాజధాని గురించి ఏం చెప్తాడు మీరు? అమరావతి మావిగన్నా? మనకా అమరావతి బెస్ట్, సెంటర్ పాయింట్, అందరికి బాగుంటుంది. అట్లా నిర్మాణాలు జరుగుతున్నాయి అంటున్నారు, మరి నిజంగా జరుగుతున్నాయి అంటారా? బాగా జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, ఇబ్బందే లేదు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా? 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చాలా బాగుంది సార్. ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము వచ్చేసి ఈ మా రాయలసీమ దానికి ఉద్యోగ నిధులు వస్తున్నాయి. మనకు వచ్చేసి నీటి ప్రాబ్లం ఏం లేదు. మా పిల్లలకు ఉద్యోగాలకు ఎక్కడ బయటికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే వచ్చేసి ఇక్కడ ఇప్పిస్తే మా సార్ ఇక్కడ భరత్ సార్ గారు కూడా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇది ఉద్యోగాలు అది కూడా పెడుతున్నాడు సార్. మా పిల్లలకి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు సార్. కూటమి ప్రభుత్వంలో మా రాయలసీమ ప్రభుత్వం చాలా బాగుంది సార్.
ఓకే ఇక్కడ లోకల్గా మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉందమ్మా? డెవలప్మెంట్ చాలా బాగుంది సార్. మాకు ఇంతకుముందు నీళ్లు దినమడిసే దినం వచ్చేటివి, ఇప్పుడు డైలీ వస్తున్నాయి సార్. డైలీ 2 పూట్లు వస్తున్నాయి నీళ్లు. ఇప్పుడు కాలువలు కూడా నీట్గానే అసలు లేకుండా ఉన్నాయి. కాలువలు అన్నీ చాలా శుభ్రపరుస్తున్నారు. చాలా బాగుంది సార్ మన వీధిలో కూడా. ఓకే, చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? ఇంకా చెప్పాల్సిన పని లేదు సార్. చంద్రబాబు నాయుడు పాలన ఎప్పటికీ బాగుంటుంది, ఎందుకంటే ఆయన సీనియర్ కదా సార్, అందుకని బాగానే ఉంటుంది మాకు. ఆయన వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది సార్. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? ప్రభుత్వ పరంగా అయితే చాలా మంచిగా ఉన్నాయి సార్. ప్రజలకు అన్ని అందుబాటులో ఉంది ప్రభుత్వం. ఓకే ఓకే, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? మంచిగా అందుతున్నాయి సార్. అన్ని సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్ సౌకర్యం కూడా అన్ని బాగున్నాయి సార్. ప్రభుత్వంలో మంచిగా ఉన్నాయి అంతా. ఓకే, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? మా ఏరియా డెవలప్మెంట్ ప్రస్తుతానికైతే మా ఇన్ఛార్జ్ గారు రాగంగడి ఆధారంలో మంచి పనులు చేస్తున్నారు. మంచిగా ఉంది సార్. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, విద్యుత్ బల్బులు కానీ అన్నీ బాగున్నాయా? మంచిగా ఉన్నాయి సార్. ఇంతకుముందు మేము ఎమ్మిగనూరు రోడ్డు పోవాలనుకుంటే మొత్తం గుంతల రోడ్డు, నీళ్ళ రోడ్లో పోతుంటుంది. ఇప్పుడు రోడ్లు వేసిన, సీసీ రోడ్లు వేసిన కాబట్టి ప్రయాణం 15 నిమిషాల్లో అయిపోతుంది. మంచిగా ఉంది సార్. మాకు అందుబాటులో వచ్చింది రోడ్డు. ఓకే, ఎమ్మిగనూరు నుంచి మాల్పేట రోడ్డు అందుబాటులోకి వచ్చింది. బాగుంది. ఏదైనా సమస్యలు ఉంటే అన్ని పరిష్కరిస్తుందా ప్రభుత్వం? ప్రతి ఒక్క విషయంలో మేమంతా, మనకి ప్రభుత్వం అండగానే ఉంది సార్. ప్రతి విషయంలో మాకు సపోర్ట్గానే ఉంది. చంద్రబాబు నాయన పాలనే బాగుంది సార్, చాలా బాగుంది. మళ్ళీ చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుంది సార్. ఎందుకంటే ప్రజలకు అందరికి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇతనే గెలిస్తే బాగుంటుంది. ఓకే, 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? చాలా బాగుంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? అంటున్నాయి. నా కొడుకు బిడ్డ 2 పోతున్నారు, 2కి వచ్చినాయి, 2 పడినాయి. బాగుంది. ఓకే, ఇంకేముంది? ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇచ్చినారు. పింఛన్లు మా నాయనకి పింఛన్ ఇచ్చినారు 4,000. అప్పుడు 2,500 ఇస్తున్నారు, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. అన్నదత్త జ్యోతి అది పడింది. మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వ హయాంలో? నంబర్ 1 ఉంది సార్. రోడ్లు గీడ్లు అన్నీ వేసినారు. నీళ్లు కూడా ఆడాడ బోర్లు వేస్తున్నారు, కొలాయిలు స్టార్ట్ చేస్తున్నారు. బాగుంది సార్. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఈ కుటుంబ ప్రభుత్వం నుంచి చాలా మా రాయలసీమ చాలా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు మన చంద్రబాబు నాయుడు వేరే దేశాలకు పోయి మన రాష్ట్రానికి కొన్ని ఫ్యాక్టరీస్కి వచ్చి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇప్పుడు మొన్న కూడా 16,000 టీచర్ పోస్టు చేసినాడు. ఇంకా గ్యాస్ సిలిండర్లకి చేసినాడు. తల్లి బంధం ఎంతమంది ఉన్న అంతమంది పిల్లలకి చేస్తున్నాడు. ఇంతకంటే ఈ ప్రపంచంలో ఇంతకంటే చంద్రబాబు సీఎం చంద్రబాబు తెలివితేటల చంద్రబాబు ఎక్కడ లేడు. ఇలాంటి చంద్రబాబు వచ్చడానికి మా రాష్ట్రానికి ఎంతో అదృష్టం చేసి ఉన్నాము. మేమంతా ఆయన కట్టబడినాము. ఆయన ఇంకా మరీ చేయాలని, అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. మీ నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరుగుతుంది? సూపర్గా జరుగుతుంది. రాఘవేంద్ర రెడ్డి గారు బాగా కష్టపడి చేస్తున్నాడు. కొన్ని మొన్న ఒకటి తీసుకొచ్చినాడు, ఎవరు లేని పని ఒకటి తీసుకొచ్చినాడు. ఎందుకంటే ఇది గురుకుల పాఠశాల తీసుకొచ్చినాడు. అది ఎక్కడ చేయలేని పని తీసుకొచ్చినాడు. కొన్ని రోడ్లు వేసినాడు, కొన్ని పథకాలు కొద్దిగా ప్రాజెక్టులు వేస్తున్నాడు. చాలా చేస్తున్నాడు. కొన్ని పథకాలు చేసి కొన్ని అభివృద్ధులు చేస్తున్నాడు. ఒకటి మాకు నంబర్ 1 ఇచ్చినట్టు గురుకుల పాఠశాల నంబర్ 1 ఎక్స్ట్రా. అదే ఎవరు చేయలేని పని చేసినాడు. చంద్రబాబు పాలన బాగుంది. ఎందుకంటే ఆయన తెలివితేటలు అంత తెలివితేటలు అంత తెలివితేటలు జగన్కి లేదు. నేను అడుగుతాను, పెద్ద నీ పేరు? వీరాజు గారు. ఏ ఊరు మీది? ఆలగడ్డ. ఏం చేస్తున్నా పెద్దను? నేను ఊరికి ఖాళీగానే అంటాను. గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్టుంది? బాగానే ఉంది. నాకైతే ఆపరేషన్ చేసినాడు, బైపాస్ సర్జరీ, ఆరోగ్యశ్రీ కింద బాగుంది. డబ్బులు ఇచ్చారా మీకు సీఎంఆర్ఎఫ్ కింద? ఆపరేషన్ చేసినారు, ఆపరేషన్ టాబ్లెట్లు ఇచ్చినారు. రోడ్లు అభివృద్ధి బాగానే జరుగుతుంది. బాగానే ఉంది.